శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. రాత్రి 8:40 దాటాక మీకు జరిగేది ఇదే. ఆలస్యం లేకుండా వీడియో చూడండి. ఈ రోజున ఈ సంకోచకర స్థితి కలుగుతుంది. కొంతమంది ఇలా చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? పదే పదే మీ జీవితంలో కలుగుతున్న కష్టాలకు వీరికి కారణం ఏమైనా ఉందా? అన్ని విషయాలు విపులంగా తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దు, వీడియోలోకి వచ్చేద్దాము. అందరినీ గుడ్డిగా నమ్ముతున్నారు. అందరి మాటలు ఆలకిస్తున్నారు. ఎవరైనా ఏదైనా చెప్తే వారి స్వార్థం గురించి మీరు పట్టించుకోరా? ఇప్పటి కలియుగం ఎలా ఉంది? అందరూ ఎవరి పనులు వారు చూసుకుంటూ ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. కానీ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు నష్టం కలగబోతుంది. ఈ రోజున మీరు భ్రమపడతారు. ఈ ఇద్దరు వ్యక్తుల మాటలు కావచ్చు, చేతలు కావచ్చు, మీకు అనుమానాస్పదంగా ఉండొచ్చు. ఎవరో ఏదో చెప్పారు అంటూ ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రణాళికలను మీరు అసభ్యకరంగా, అసహ్యంగా చూస్తూ ఉండొచ్చు. అందరినీ ఒకేలాగా చూడొద్దు. మీకు తగిలిన దెబ్బలు అలా ఉండి ఉండొచ్చు. ఎవరో మోసం చేశారు అని అందరూ అలాగే ఉండరు కదండి. ఈ విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండండి. కంటికి కొన్నిసార్లు కనిపించేది వాస్తవం కాదు. వారు ఒక సీక్రెట్ని మాత్రమే మెయింటైన్ చేస్తూ వచ్చారు. అది కూడా మీ మేలు కోసమే. ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మీరు వారి ద్వారా ఈరోజు వినే అవకాశం ఉంది. విన్న వెంటనే కాస్తంత అపార్థంగా అనిపించవచ్చు. కానీ సర్ప్రైజ్ ఇవ్వాలంటూ మీ వెనుకల్లా ఎన్నో రోజులుగా వారు ప్లాన్ చేస్తున్నారు. స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ రోజున అతి పెద్ద సర్ప్రైజ్ని ఇవ్వబోతున్నారు. ఈ యొక్క సీక్రెట్ తాలూకా మూలము అదే అని మీరు తెలుసుకోండి. ఆగి ఆలోచించండి. ఎదుటి వారు చెప్పే మాటలను విన్న తర్వాతే తగుముఖ నిర్ణయాలు ఈరోజు తీసుకోండి. అలా కాకుండా ఏది అనిపిస్తే అది మాట్లాడడం, త్వరితగతిన భావోద్వేగానికి గురి కావడం చెయ్యొద్దు. మనం మేలు కోరుకునే వ్యక్తులను మన జీవితం నుంచి మనమే పంపించేసిన వారము అవుతాము. ఈ రోజున ఇది చాలా పెద్ద కీలక శుభవార్త. మీకు ఏదైనా ధనపరంగా సహాయం చేయడం కావచ్చు, లేకపోతే గనక మీరు కావాలి అనుకుంటున్న దాని గురించి వారు ఖచ్చితంగా కీలకంగా కూలంకషంగా చర్చించి దాన్ని మీకు ఇచ్చే ప్రయత్నము చేయొచ్చు. లేకపోతే దేనికోసం మీరు ఆశపడుతున్నారో దానిని మీ వద్దకు తెచ్చే ప్రయత్నమైనా చేయొచ్చు. మీ వద్దకు వచ్చే ప్రయత్నం కానివ్వండి, చేయొచ్చు. అయితే ఆ సర్ప్రైజ్ అనేది చాలా మికిలి శుభవార్త. మిగిలిన అంశాలు చూస్తే గనక చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎదురు చూస్తున్న ఈ అవకాశం చాలా రోజులుగా నిరీక్షిస్తున్న అవకాశమని చెప్పొచ్చు. ఎప్పుడూ దొరకని ఈ అవకాశం ఈ రోజు ముందుకొస్తుంది. ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, ఇలా ఏదైనా సరే మీ ముందుకు ఒక అవకాశం అయితే వచ్చే స్థితిగతి కనిపిస్తుంది. పని భారం కాస్త ఎక్కువ ఉంటుంది. దీని కారణంగా స్ట్రెస్కు లోనవుతారు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాగ్రత్తగా వ్యవహరించండి. భగవంతునిపై భారం వేయండి. నిత్యం శివారాధన చేసుకోండి.